హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఇదిగో 14వ రోజు ఫిబ్రవరి 14 అంటే ఏంటిదో స్పెషల్ ఈరోజు. ఫిబ్రవరి 14 అంటే స్పెషల్ ఏంటిదో ఈనాడు. ఎందులో పడొద్దండి, జీవితాలు నాశనం అయితే కరెక్ట్ దశలో వెళ్ళకపోతే, కరెక్ట్ మార్గదర్శకత్వంలో పోకపోతే ఈ 14. ఓకే, సో చూద్దాం. మరిన్ని కొలువులు. కృత్రిమ మేధకు అధిక ప్రాధాన్యం. ఏఐసిటిలో దిగ్గజ కంపెనీలు. మైక్రోసాఫ్ట్ నూతన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ సెంటర్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తెలుగు సోషల్ వీడియోస్ అన్ని ప్లేలిస్టులో పెడుతున్నాను. చెప్పారు కదా, చాలామంది ప్లేలిస్ట్లో పెట్టండి మేడం, చూసుకోవడానికి 1000 వరకు ఉన్నాయి కాబట్టి చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అన్నారు. సో తప్పకుండా ప్లేలిస్ట్ అన్నీ చేశానండి. విద్యా దృక్పథాల్లో ప్లేలిస్ట్ ఉంది, తెలుగు అండ్ సోషల్ అండ్ ఈ న్యూస్ పేపరు అండ్ చేశాను. మీరు ప్లేలిస్టులో మాత్రం చూడండి. ఓకే, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పే వాళ్ళకి సేమ్ టు అండి. అండ్ నా మనసు పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ కామెంట్స్ రాస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదే నాకు బూస్ట్, అదే నాకు ప్రేరణ, ఇంకా అన్నీగా. ఓకే, ఇదిగోండి ఇంపార్టెంట్ అండి, ఇది ఇంపార్టెంట్. మణిపూర్లో రాష్ట్రపతి పాలన చూసారా, చదవన్నా మొత్తం చదవను, ఎందుకో క్లారిటీ వస్తుందా చూడండి. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. పూర్ రాష్ట్రపతి పూర్ అని గుర్తుపెట్టుకోరి. మణిపూర్ రాష్ట్రపతి పూర్ రాష్ట్ర ఇలా ఉంది, పూర్పతి అని గుర్తుపెట్టుకోరు. మణిపూర్ అని 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు గుర్తుండకపోతే. ఓకే, పతి అనేవాడు పూర్ అని గుర్తుపెట్టుకోరు. ఓకే, మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. జాతుల సంఘర్షణ నేపథ్యంలో ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నుంచి గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. మణిపూర్ ప్రభుత్వంలో అధికారాలన్నింటినీ అక్కడ గవర్నర్కు దాఖలు పరుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు ఇచ్చారని నోటిఫికేషన్ పేర్కొంది. శాసనసభను సుప్త చేతన వ్యవస్థలో ఉంచినట్లు తెలిపింది. బైరెన్ సింగ్ రాజీనామా అనంతరం తదుపరి ముఖ్యమంత్రిపై మణిపూర్ భాజపా నేతలు పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. సీఎం అభ్యర్థిపై రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వైపే కేంద్రం మొగ్గు చూపింది. మణిపూర్ ప్రస్తుతం శాసనసభ పదవీకాలం 2027 వరకు ఉంది. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా నివేదిక ఇతరత్ర సమాచారం అధికారంగా రాష్ట్రపతి తాజా నిర్ణయం తీసుకొచ్చారు. అక్కడ రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించే పరిస్థితి లేదనే అభిప్రాయానికి ఆమె వచ్చారు. రాష్ట్రపతి పాలన విధింపుపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ 20 నెలలుగా తాము దీనికోసం డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఓకే, మోదీతో మాస్క్ భేటీ. వాషింగ్టన్ డీసీలో బ్లేయర్ హౌస్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన స్పేస్ ఎక్స్ సిఈఓ ఎలాన్ మాస్క్ చూసిరా, పిల్లలకు ఫోన్ ఇయ్యాడట. ఈయన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎలాన్ మాస్క్ ఈయన ఫోను ఇంటర్వ్యూలో తన ఫోను చూసినప్పుడు రోజులో కనీసం ఒక 3 మినిట్స్ 20 మొత్తం డేలో 20 మినిట్స్ కూడా చూడలేదట. ఫోన్ చూడాడంట, యూజ్ చేయడంట. మనం ఉన్నాం 24 గంటలు ఆన్లైనే. ఒక రీల్ వస్తే 10 రీళ్ళు చూసుకుంటా. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాజ్తోనూ ప్రధాని చర్చలు. ఓకే, మిగులు రాష్ట్రం అప్పుల పాలు ఏమో అంటుంది మేడం.
కేంద్రం ఎన్నో ఇచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్కు రైల్వే స్టేషన్ ఇచ్చింది ప్రధాని మోదీనే. రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మల. ఏమో బారాస ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి నోటీస్. వైకాపా నేత వల్లభనేని వంశీ అరెస్టు. పైసల కొద్దీ ప్రాక్టికల్స్. ఏమైనా సీరియల్ మంచిగా ఉన్నాయా ఇవి? అగ్వా 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 ఇవి కూడా అగ్వనే. ఇగో ఎన్ని వేసుకున్నా చూడు. గిన్నె వేసుకుంటే అందంగా ఉండరబ్బా. పిరం ఉన్నదా ఏమన్నా? తెలంగాణ పదం పిరం. బాగా పిరం ఉన్నది బంగారం. ఎన్ని ఉన్నది తెలుసా? ఎన్ని ఉన్నాయి? 84 ఏమో. రాయరు కామెంట్ బాక్స్లో ఎన్ని ఉన్నాయో. జోకు బోర్ కావద్దని అంతే. పైసల కొద్దీ ప్రాక్టికల్స్. వైద్య కళాశాలలో భారీగా వసూళ్లు. ఎగ్జామినర్లకు నజరానలు. వ్యాపారులకే మద్దతు. ఏమున్నాయి ఇక్కడ? నేటి నుంచే ఇసుక 24 గంటల ఆన్లైన్ బుకింగ్. దక్షిణాదిలో తాగేవారి సంఖ్య తెలంగాణలోనే ఎక్కువ. సుషిరా తాగొద్దు, ఆరోగ్యం చెడిపోదు. ఉద్యోగ అవకాశాలు చూసుకోరు ఒకసారి. సచివాలయంలో పెచ్చులు ఊడిపడిన ఘటనపై మంత్రి ఆగ్రహం. ఏమున్నాయిడా? మిగులు రాష్ట్రం అప్పు పాలు అనిచ్చాడు. ఆకట్టుకున్న 5వ తరం యుద్ధ విమానాలు. ఇదేమున్నాయిగా? ఇదేమి శ్రీ చైతన్య వి ఉంది. ఓకే. 19న బారస విస్తృత స్థాయి సమావేశం హైదరాబాదులో. గూగుల్ ఏఐ కేంద్రం. ఒప్పంద పత్రాన్ని ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రీతి లోబానా చిత్రంలో మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 3 ప్రమాణం నేడు. జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్ కుమార్, జస్టిస్ సుజన. ORR వరకు ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలు. మైక్రోసాఫ్ట్. ఇవన్నీ మళ్ళీ మైక్రోసాఫ్ట్ నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో అరేకపూడి గాంధీ శ్రీధర్బాబు. మరో 4,800 మందికి ఉద్యోగ అవకాశాలు. 1.2 లక్షల మందికి ఏఐలో శిక్షణ. ఇది ఉన్నాయి. ఏమున్నాయి ఇంకా? హైదరాబాద్ అంటే భవిష్యత్తు. శ్రీధర్బాబు. పీజీ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని శిక్షణకు వెళ్ళొచ్చు. వైకాపా నేత వల్లభనేని వంశీ అరెస్టు. వంశీ కనుసన్నాల్లోనే దాడి. ప్రేమకు కొత్త ఆరంభం. కావన్నా ఈ నెంబరు చూసుకోరి. విద్యా ప్రాంగణాలలో పైశాచిక పర్వాలు. ఉద్గారాల కట్టడికి ఊరంతా. మనసున్న మనసై. భూతాప ప్రమాదాలే. ఏం లేవులేండి. మేడం ఏం చెప్పిందో చూద్దాం. చాలామంది తమకు దగ్గరగా ఉన్న ఒకరిద్దరితో పోటీ పడతారు. సమస్యను ఒక ప్రక్క నుంచి చూస్తారు. అలా కాదు, హెలికాప్టర్ల పైనుంచి చూడండి. అప్పుడు ఆ పరిస్థితిని సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతారు. ఒక వ్యక్తిని అధిగమించడానికి పోటీ పడొద్దు. ఒక కొత్త ఆవిష్కరణ కోసం పోటీ పడాలి. అప్పుడే మన అందరికంటే ముందు ఉంటాం. కొత్త దారిలో చదవండి. గోల మస్తున్న పేపర్లా. అందరికీ అందని ఇల్లు. దేశంలో అందరికీ ఇక చూడు రెడీ ఇచ్చిండు. చూడండి, చూసుకోరు ఒకసారి. అమెరికా ఏకాకి అవుతోందా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టడంతోనే వాణిజ్య సుంకాలను ఎడాపెడ పెంచేశారు. బడుగు దేశాలకు ఆర్థిక సహాయాన్ని బంద్ చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థను మూసేసేదాన్ని విదేశాంగ శాఖలో విలీనం చేస్తున్నారు.
ఇప్పటికే ఆ సంస్థలో పనిచేసే కొందరు ఒకటిగానే ఉన్నది చూసుకోరు ఏందో పార్కు కానీ పార్క్ అట పోతురా చదువురి. ప్రతిభ ఈనాడు ప్రతిభలో ఏమిచ్చింది కరెంట్ అఫైర్స్ ఏమిచ్చాడో చూద్దాం. చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశం శివశక్తి పాయింట్. వయస్సు ఎంత? ఈ దేశం భూమిపై జీవం ఆవిర్భవించిన నాటి కంటే పురాతనమైందని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం తొలి భౌగోళిక పటాన్ని తాజాగా భారత ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ బృందము రూపొందించింది. 370 కోట్ల ఏళ్ళు. నీతి ఆయోగ్ 2021-22కి రాష్ట్రాల ప్రతిభపై విడుదల చేసిన గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి వేదికలో టాప్లో నిలిచిన తొలి 4 రాష్ట్రాలు ఏంటి? తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ. తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ. ఈ నివేదిక ప్రకారం అత్యంత తక్కువ రికార్డు ఉన్న రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, నాగాలాండ్, జార్ఖండ్, బీహార్ ముందున్నాయి. ఉన్నత విద్యను జీఎస్డిపిలో బీహార్ 1.56% ఖర్చు చేస్తోంది. మణిపూర్ 1.56%, మేఘాలయ 1.33% వ్యాయం చేస్తున్నాయి. 15వ ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన ఏ నగరంలో జరిగింది? బెంగళూరు. రాసుకోండి దయచేసి. ఇక్కడ మంచిగా చదువుతున్నాను, చదవకపోయినా ఇక్కడ చూపిస్తున్నాను, చదివింది అర్థం కాకపోయినా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇవి స్క్రీన్ షాట్ చేసుకొని అన్నీ ఒక పేపర్లో రాసుకోండి. పేపర్లో వచ్చేటి అదే కరెంట్ అఫైర్స్గా. ఇటీవల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీరేన్ సింగ్, ఆడ చదివినామా బీరేన్ సింగ్ అని? ఎక్కడ అది? ఏ రాష్ట్ర సీఎంగా పనిచేశారు చూసిరా? ఆడది ఈడికి ఇచ్చిండు చూసిరా? ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో తీవ్ర విమర్శలకు ఎదుర్కొంటున్న ఈయన తన పదవిని రాజీనామా చేశారు. ఎక్కడ? మణిపూర్. చూసిరా? అసలులో కలిపేసి ఆ పైన లెక్కలేసి 10th క్లాసు ఇది ఇచ్చాడు. తర్వాత ధరణి పోర్టల్లో అక్రమ లావాదేవీలపై విచారణ. మనసున్నోడి మార్ప. ఇంకేమున్నది? కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వం. కేసీఆర్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు. 10వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి. వికారాబాద్ జిల్లా కుల్కర్చల గురుకులంలో. ఎంత మంచి భవిష్యత్తున్నాడు, బంగారు భవిష్యత్తున్నాడు. పోయిండు పాప. ఎట్లా పోయిండో ఏమో. భూ అక్రమాలపై సమగ్ర ఏం లేదు ఇక్కడ. ఇంకేమున్నది అబ్బాయిడా? 9 మంది మావోయిస్టుల లొంగుబాటు. అన్నీ చెప్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ మీకు చదవడానికి టైం లేకుండా వచ్చి ఏమవుతుంది ఏమున్నది పేపర్లా అని చూస్తున్నారు కాబట్టి, ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి చేయాలి. ఒక్కరున్నా చేయాల్సిందే కదా. ఇష్టమైన వాళ్ళ కోసం మనిషికి ఇష్టమైన దాన్ని వదిలేయడమే ప్రేమలో జరిగే అద్భుతం. వసుంధర. ఇవాళ ఏం డే అని చెప్పినా రాయురు ఏం డేను. సినిమా నిజమైంది. ఏందో పెట్టుబడుల దిక్సూచి కృత్రిమ మీద ప్రేమ మొక్కలివి. హార్ట్ షేప్ ఏం లేదు చదువురిగా. విద్యుత్ చేబదులు. వసూలు కాని బకాయిలు, నిర్వహణకు ఇబ్బందులు. సన్నబియ్యం పంపిణీకి సన్నద్ధం. సన్నబియ్యం వస్తాయట రేషన్ కార్డు. అట్లా ఎవరిచ్చి పెట్టరు. పరువు నష్టం కేసులో కోర్టుకు కొండా సురేఖ. ఎంత డిమాండ్ ఉన్నా నిరంతర విద్యుత్ సరఫరా. చూద్దాం. ఆర్ఆర్ఆర్ త్రిబుల్-ఆర్ ఎందులో ఉంది? త్రిబుల్-ఆర్ ఎందులో ఉంది? ఏ విద్యలో ఉంది అండి త్రిబుల్-ఆర్? బౌద్ధ విద్యలో, జైన విద్యలోనా, ఇస్లాం విద్యలోనా? కామెంట్ చేసి రాయండి. బౌద్ధ విద్యలోనా, జైన విద్యలోనా, ఇస్లాం విద్యలోనా త్రిబుల్-ఆర్ ఉంది? రాయాలి. తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు. ఏంటిదో అవి కూడా రాయాలి. పేర్లు త్రిబుల్-ఆర్ పేర్లు కూడా రాయాలి. ఓకే, పార్టిసిపేట్ కానీ ఏం కాదు. మహిళా జడ్జిపై ఖైదీ దాడి.
ఐకానిక్ భవనం ఇక చరిత్రే. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించాలి కేంద్ర మంత్రి బండి సంజయ్. వాళ్ళ దాంట్లో పేదోళ్ళు లేరు అయింది కదా, ఏంటిదో వీళ్ళు. 4 జిల్లాలకు భాజపా అధ్యక్షుల నియామకం. భాజపాలో వేధింపులు భరించలేకపోతున్నా. ఇంటింటికి వెళ్ళి కుల గణన సర్వే చేపట్టాలి ఆర్ కృష్ణయ్య. శ్రీశైలం భక్తులకు 24 గంటల అనుమతి. అలిపిరి మెట్ల మార్గం సమీపంలో చిరుత. డిమాండ్ను కొట్టివేయండి. అమ్మాయిల మెరుపులకు వేలాయ్. తొలి మ్యాచ్లో గుజరాత్తో బెంగళూరు ఢీ. నేటి నుంచి WPL సీజన్ 3 ట్రోఫీతో జట్ల కెప్టెన్లు. ఇది తెలంగాణకు 26వ స్థానం. 38వ జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు 1 రజతం 6 కాంస్యాలు 6 కాంస్యాలు అయిపోయింది ఇక్కడికి. 6 కాంస్యాలు. 18వ తెలంగాణ 3 స్వర్ణాలు 3 రజతాలు 12 కాంస్యాలు. 3 స్వర్ణాలు 3 రజతాలు 12 కాంస్యాలు. 26 స్థానాలతో ముగించాయి పోటీల చివరి రోజు గురువారం. తెలంగాణకు మరో 2 కాంస్య పతకాలు లభించాయి. షూటింగ్, నెట్బాల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. షాట్గన్, స్కెట్, మిక్స్డ్ ఈవెంట్లో బత్తుల మునేక్, రష్మి రాథోడ్ జోడీకి కాంస్యం సాధించింది. మిక్స్డ్ నెట్ బాల్ విభాగంలో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. మొత్తంగా సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు 2021 పతకాలతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 68 స్వర్ణాలు 26 రజతాలు 27 కాంస్యాలు గెలుచుకుంది. మహారాష్ట్ర మొత్తంగా సర్వీసెస్ స్పోర్ట్స్ 24 పతకాలతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ వరకు అయిపోయింది ఇది. మహారాష్ట్ర 198 54 స్వర్ణాలు 71 రజతాలు 73 కాంస్యాలు. రెండవది హర్యానా 153. మహారాష్ట్ర తర్వాత హర్యానా 48 స్వర్ణాలు 47 రజతాలు 58 కాంస్యాలు. 3వ స్థానాలు దక్కించుకున్నాయి. ఓకే, కోహ్లీ కాదు పట్టీదార్. ఇది చాలా ఉన్నాయండి, ఇలా మీరు తప్పకుండా రాసుకోవాలి నోట్స్లా. ఓకేనా. క్రికెటర్ల కుటుంబాలకు అనుమతి లేదు. మంచిగా క్వార్టర్స్లో భారత్ ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాట్స్మెన్. ప్రొఫెషనల్ బాక్సర్గా అమిత్ పంఘాల్. ఏముంది ఇంకా సినిమాల గురించి ఏముంటాయి. ప్రభాస్ చిత్రంలో అనుపమ్ ఖేర్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పంథోలు. పెళ్లి సందడికి బంగారమే బెంగ. భారతీయులకు అంతర్జాతీయంగా ఏటా 1,00,000 సంరక్షణ ఉద్యోగాలు. ఆధునిక నైపుణ్యాలున్నాయా? పంట పండిందే, ఆరంభ లాభాలు పోయే. ఇక్కడ ఏమొచ్చిండే, ఆసియాలో ముఖేష్ కుటుంబమే నెంబర్ 1. రూపాయలు 7.86 లక్షల కోట్ల సంపాదనతో అగ్రస్థానం. 20 సంపన్న కుటుంబాలలో 6 భారతీయులవే. బ్లూంబర్గ్ ఇది చేసుకోరి. ముఖేష్ అంబానీది అత్యంత సంపన్న 10 కుటుంబాలు ఇవే. ర్యాంకులు. ముఖేష్ అంబానీ 90.5 భారత్, చిరావో నొంట్ థాయిలాండ్, హార్టోనో ఇండోనేషియా, షావుటి పల్లోంజి గ్రూప్ భారత్, క్వాక్ హాంకాంగ్, తైవాన్, ఓపి జిందాల్ భారత్, యోవిద్య థాయిలాండ్. ఇంకోటి కుమార మంగళం బిర్లా భారత్, లీ దక్షిణ కొరియా.
స్క్రీన్షాట్ తీసుకొని. దక్షిణాది మసాలా విపణిపై ఐటీసీ కన్ను. ఇదేమన్నా ఏం లేదు. గురుకులాల్లో వృత్తి విద్య కోర్సులు, ఉపాధి కల్పన కేంద్రాలుగా స్టడీ సర్కిల్. ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి పొన్నం. దాంతో వస్తాయా మనకేమన్నా? మోహన్ బాబుకు ముందస్తు బెయిల్, జర్నలిస్టులపై దాడి కేసులో. హేమంత్ ముందు నిచ్చెన కూడా కురచే. అంత పొడుగున్నాడు చూసిరా. వనదేవతలకు ప్రణమిల్లిన భక్తజనం. ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి. వేసవికి ముందే సాగునీటి ఘోష. ఏఐఎఫ్ తెలంగాణ విభాగాధిపతి భుజంగారావు అధికారి రవితేజాలను మెమంటో అందిస్తున్నది. ఏం లేదు, నేను మొదలు కాసే కొబ్బరి చెట్లు ఇవి ఎంత మంచిగా ఉన్నాయి కదా, తెంపడానికి ప్రాబ్లం అవుతానే అని. సూపర్ ఉంటుంది. న్యాక్ గుర్తింపులో బైనరీ ఎంబీజీఎల్ విధానాలు. ఇందిరమ్మ ఇళ్లకు రూపాయలు 1000 కోట్లు సిద్ధం. 1000 కోట్లు సిద్ధం. కొత్త పట్టాదారుల బ్యాంకుల ఖాతాల పరిశీలన. ఓడిపోతానని 6 నెలల ముందే తెలుసు ఎర్రబెల్లి. మోదీతో మాస్క్ భేటీ. క్షయరహిత తెలంగాణ లక్ష్యం. 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీ. ఒక్కటి కూడా ఇచ్చిపెడతలేను. ప్రాథమిక వైద్య సేవల్లో ప్రభుత్వం విఫలం. భారస ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి నోటీస్. ఆ తోటల్లో కార్యకలాపాలతో నాకు సంబంధం లేదు. అమెరికా జాతీయ నిఘా విభాగం నూతన డైరెక్టర్ తులసి గబార్డ్తో సమావేశమై ప్రధానమంత్రి మోదీ. రాత్రి 11 గంటల తర్వాత పిల్లలను సినిమాలకు అనుమతించకపోతే మాకు నష్టం. హైకోర్టు ఆశ్రయించిన మల్టీప్లెక్స్ అసోసియేషన్. సుశీరా, ఎవ్వరి స్వార్థం వాళ్ళది. బుల్లెట్ నడుపుతున్నానని చేతులు నరికేశాలు. దళిత విద్యార్థిపై యువకుల దాష్టికం. ఇంత ఫోన్లు చూసి ఇంత అద్మానం అవుతారు. ఆధ్యాత్మికంగా పిల్లల పెంపకాలు అలా ఉన్నాయి, శత్రుత్వాలు అలా ఉన్నాయి. పిల్లల శత్రుత్వం పెరగొద్దంటే అది మనం మారాలి, ముందు పెద్దోళ్ళు మారాలి. మనసులు అంత కఠినంగా అవుతున్నాయి. ఎస్సీ వర్గీకరణతో ఏ కులము నష్టపోకూడదు. మాలలకు అన్యాయమే. జేఎస్ చైర్మన్ చెన్నయ్య. 5 ఏళ్ళ అయినా ఆబ్కారీ శాఖ పునర్విభజన అంతంతే. వివాహానికి విచ్చేసిన చిరుత, గంటల పాటు కారులో దాక్కున్న వధువరులు. మంచిగానే ఉన్నది చూసిరాయ్యా. ఏం వింతలో బాబోయ్. ఉత్తరప్రదేశ్లో చదువురి మంచిగానే ఉన్నది. ఏం చేద్దాం మరి. కావు ఈ న్యూట్రినో శక్తి 2020 బిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. మహారాష్ట్రలోని రిలయన్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, 1 మృతి, 6 గాయాలు. వక్ఫ్పై వాగ్ద్వం. మధ్యవర్తి తీర్పులను కోర్టులు సవరించవచ్చా? సౌదీలో పుతిన్తో ట్రంప్ భేటీ. యుద్ధానికి ముగింపు పలికే యత్నం. వరకట్న చట్టంలా PMLA దుర్వినియోగం. మణిపూర్లో CRPF జవాను ఘాతుకం. ఇంకేంటి? సరిహద్దుల్లో పాక్ కాల్పులు. లోక్సభలో ఐటీ బిల్లు ప్రవేశపెట్టిన నిర్మల. కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మల గారు. నిర్మలా సీతారామన్ గారు. అయిపోయిందబ్బా పేపర్. ఇవాళ ఏం లేదు. ఏమున్నది ఇంట్లో? జ్యువెలరీ. కాజోల్ మేడం వేసుకుని జ్యువెలరీ మంచిగానే ఉన్నది. కొనుండి 50% తగ్గింపట. ఎందుకు ఇస్తాడో మరి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ప్లేలిస్ట్లో పెడతాను చూడండి. అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అన్నీ తెలుగు చేస్తాను కంటిన్యూగా. ఈ రోజు నుంచి తెలుగు కూడా కంటిన్యూగా మళ్ళీ 3rd క్లాస్ నుంచి చేస్తాను. ఓకే, కొత్త వేలో. వీడియోస్ని చూడడం, ఛానల్ చూడడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. డిఎస్ ఎప్పుడు వస్తుందనే టెన్షన్లో ఉండొద్దు. డిఎస్ ఎప్పుడైనా రావచ్చు.
ఏం లేదు. టెట్ ఫెయిల్ అయిన వాళ్ళు టెట్ గురించి చదువుతుండాలి అంతే. టెట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒకరు టెట్ గురించి చదువుతుండాలి. టెట్ పాస్ అయిన వాళ్ళు అందరూ 60 వచ్చినా 75 వచ్చినా 90 వచ్చినా వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ కావాలి. ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు, ఎట్లయినా మారొచ్చు ప్రభుత్వ ఆలోచనలు అభిప్రాయాలు. సో ఎప్పుడు వచ్చినా నువ్వు రెడీ ఉన్నావా అనేది ఇంపార్టెంట్. అనవసరంగా సిలబస్ కంప్లీట్ అయిందా లేదా చూసుకోండి. ఓకే, కంప్లీట్ చేసుకోవాలి. మస్తు టైం దొరికింది కాబట్టి ఇంకా కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.